హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఇప్పుడున్న క్లాస్ రూమ్ ఏదైతుందో ఇది బబ్బు క్లాస్ రూమే. సో చాలామంది గత కొన్ని రోజులుగా నాకు వాళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు నుంచి సార్ బబ్బు ఎలా ఉన్నాడు, బబ్బు బాగున్నాడా, బబ్బు స్కూల్కి వస్తున్నాడా, బబ్బుని చూసుకోండి అని చెప్పేసి మెసేజ్ పెడుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బబ్బు కొద్ది రోజులు స్కూల్కి రావట్లేదు అతనికి ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్తోని. తర్వాత మా ప్రకారంగా అయితే బబ్బు ఒక మంచి స్టూడెంట్, క్లాస్ రూమ్లో చాలా డిసిప్లిన్డ్గా ఉంటాడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు, తన పని తాను చేసుకునే ఒక స్టూడియస్ స్టూడెంట్. యూట్యూబ్లో చూసే బబ్బు వేరే ఉంటాడు, క్లాస్ రూమ్లో బబ్బు వేరే ఉంటాడు. అండ్ మేము బబ్బు అనే అతన్ని అనీష్ అంటాం, అనీష్ యాదవ్, అనీష్ కుమార్ యాదవ్ ఆయన ఫుల్ నేము, మేము అనీష్ యాదవ్ అని పిలుస్తాము. సో ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏంటంటే బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేయడము, తర్వాత దీనికోసం చనిపోయిండు, దానికోసం చనిపోయిండు అని చెప్పేసి రకరకాలుగా తనని డిస్టర్బ్ చేస్తున్నారు. తన ఏజ్ కేవలం 13 సంవత్సరాలే. అటువంటి చిన్నపిల్లవాడికి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, అలా ఫ్యామిలీకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మా తరఫు నుంచి ఏదైతే మోరల్ సపోర్ట్ చేయాలో మేము ఇస్తాం కూడా రేపు ఫ్యూచర్లో. అతని యొక్క ఎడ్యుకేషనల్ లైఫ్ ఏదైతుందో అది నేను ఖచ్చితంగా నేనే బాధ్యత తీసుకుంటున్నాను. అది ఖచ్చితంగా అతన్ని స్కూల్ నుంచే కాదు, స్కూలింగ్ లైఫ్ అయినాక కాలేజ్ లైఫ్ మొత్తం అయిపోయేంత వరకు కూడా ఆయన వెనుక ఉండి ఆయన యొక్క ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీని ఎడ్యుకేషన్ ప్రకారం తీసుకుంటాను నేను ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏంటంటే బబ్బు వాళ్ళ ఫాదర్కి కొంచెం హెల్త్ బాగలేదు అన్న మాట వాస్తవమే. కానీ కొంతమంది ప్రచారం ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల చనిపోయిండు, బెట్టింగ్ యాప్స్ అది అని చెప్పి అంటున్నారు. చూడండి, మేమెవ్వరం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి సపోర్ట్ చేయము. అది 100% రాంగ్. ఎందుకంటే మేము చదువుకునే పిల్లలకి అందరికీ ఏం చెప్తామంటే మీరు కష్టపడి సంపాదించిందే డబ్బు, ఉట్టిగా వచ్చింది ఉట్టిగా పోతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాం. అది మేము సపోర్ట్ చేయం. కానీ ఇక్కడ ఏమైతే పోక్సో యాక్ట్ అని చెప్పేసి అన్నారో, సో పోక్సో యాక్ట్ అంటే ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. సో ఇక్కడ ఇది 2012లో ఏర్పడిన చట్టం. సో ఎక్కడైనా ఇప్పుడు మా స్కూల్లో మాత్రం ఇంతవరకు బబ్బు ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేయలేదు. అయితే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ ప్రకారంగా, కంటెంట్ ప్రకారంగా ఏవో కొన్ని వీడియోస్ చేశారు చిన్నపిల్లల్ని పట్టుకొని. అయితే బబ్బుకున్న టాలెంట్కి జబర్దస్త్ వాళ్ళు పిలిచే అవకాశం ఇచ్చారు. జబర్దస్త్లో ఎంతోమంది తనతోటి పిల్లలతో యాక్ట్ చేసిండు. సో అక్కడ కానీ మాకు ఎక్కడ పిల్లవాడు ఈ చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఎక్కడ కనిపించలేదు మాకైతే, ఎస్పెషల్ నేను చెప్తున్నాను. అట్లనే ఇప్పుడు ఈయన కూడా బబ్బు కూడా అయితే యూట్యూబ్లో కంటెంట్ ప్రకారంగా చేసిండో, ఓకే అది కంటెంట్ ప్రకారంగా చేసిండు, 10 మందికి నచ్చుతుంది, 10 మందికి నచ్చదు. సో ఆ చిన్నదాన్ని చూసుకొని పిల్లోడి యొక్క క్యారెక్టర్ని మాత్రం మనం అసాసినేట్ చేయొద్దు. అతను ఎక్కడ కూడా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఈ అనీష్ అనే పిల్లోడు స్కూల్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎటువంటి అమ్మాయిలతో కానీ ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే మాకు మిస్బిహేవ్ చేస్తే మాకు డే 1 కంప్లైంట్ వస్తుంది. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలతోనే సరిగ్గా మాట్లాడాడు స్కూల్లో. సో ఈ పోక్సో యాక్ట్ అనగానే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే పోక్సో ఫుల్ ఫామ్ తెలియదు ఎవరికి కూడా, పోక్సో చట్టం గురించి తెలియదు, పోక్సో ఎవరిపైన వేస్తుందో తెలియదు. సో ఒక 18 సంవత్సరాలకి లోపల ఉన్నటువంటి అమ్మాయిని మనము సెక్షువల్ కానీ లేకపోతే మెంటల్లీ కానీ హరాస్ చేస్తే అది పోక్సో చట్టం కిందకు వస్తుంది. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ దీన్ని బాగా హార్ట్కి తీసుకొని, ఓకే ఆయన హెల్త్ కూడా సహకరించలేదు, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ప్రయత్నించారు చాలా మటుకు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ బతికించుకోవడానికి ట్రై చేసినారు, కానీ చనిపోయినాడు. సో చనిపోయిన తర్వాత మనం ఏంటంటే బబ్బుకి, అనీష్కి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో దీనికోసం చనిపోయిండు, దానికోసం చనిపోయిండు అని చెప్పేసి పదే మనము ఆ గుండెల పైన గుచ్చితే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, ఒక 30-40 ఇయర్స్ 50 ఇయర్స్ 40 ఇయర్స్ వచ్చిన తర్వాత తండ్రి చనిపోతేనే మనం చాలా బాధపడతాం. అతని చిన్న వయసు, ఇప్పుడు కుటుంబంకి భారం అతనే, అంటే కుటుంబ భారం మొత్తం ఆయన్నే తీసుకోవాలి, తల్లిని 2 అక్కలను చూసుకోవాలి. సో ఇటువంటి పరిస్థితులలో మనం బబ్బుకి, అనీష్కి దయచేసి అందరు కూడా మారల్ సపోర్ట్ ఇవ్వండి. అంతేగాని ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ పెట్టకండి, దయచేసి రిక్వెస్ట్. అండ్ ఇంకోటి, నేను అంటే ఒక సార్గా ఖచ్చితంగా ఆఫ్టర్ అంటే వాళ్ళ ఫాదర్ యొక్క కర్మకాండాలన్నీ
పెద్ద కర్మ 1 అయిపోయిన తర్వాత కొంచెం అతను ఫ్రీ అయిన తర్వాత అతను మళ్ళీ పాఠశాలకు వస్తాడు, మళ్ళీ ఆయన ఎడ్యుకేషనల్ లైఫ్ని కంటిన్యూ చేస్తాడు. మేము ఆయనకు అదే చెప్తాం ఎప్పుడైనా కూడా, ఎడ్యుకేషన్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్, నాట్ యూట్యూబ్ ఆర్ నాట్ యాక్టింగ్. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్. సో నీ క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అని చెప్పేసి పాపం అతను కూడా 100% స్కూల్కి వచ్చేసి ఈ యొక్క అన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి తను చూస్తున్నాడు. సో దయచేసి అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సపోర్ట్ చేయండి, అంతేగాని ఏది పడితే అది మీరు పెట్టకండి యూట్యూబ్లలో. వీలైతే అంటే అప్పుడు కలవలేమేమో కానీ ఫ్యూచర్లో మాత్రం 100% విల్ బౌన్స్ బ్యాక్. సో దయచేసి నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్గా ఒక స్టూడెంట్ యొక్క మెంటాలిటీ తెలిసిన వాడు చెప్తాను, అతను చాలా మంచి పిల్లోడు, అందరు కూడా సపోర్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అతని ఎడ్యుకేషన్లో అతని ఉన్నత స్థాయికి వెళ్ళేంత వరకు నా తోడ్పాటు అతనికి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అందరికి కూడా నేను 100%గా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి చిన్నపిల్లలకి చిన్నప్పుడు ఫేమ్ రాగానే వినరు, కానీ చిన్నప్పుడు అతనికి ఫేమ్ వచ్చింది, చిన్నప్పుడే యాక్టింగ్ స్కిల్స్ చూపెట్టినాడు, జబర్దస్త్లో యాక్ట్ చేసిండు, కానీ ఇంతవరకు మా దగ్గర ఎప్పుడు కూడా ఆ యాటిట్యూడ్ కానీ ఆ పొగర్ కానీ మా దగ్గర చూపట్లేదు. అందుకోసమే మాకు అతను అంటే చాలా ఇష్టం. సో ఎనీవే అందరికి కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బాబు వెరీ సూన్ స్కూల్కి వస్తాడు, అతను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటాడు. అలాగే వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి కారణము ఈ బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్స్ అయితే కాదు, 100% అతని హెల్త్ ఒకటి. అలాగే ఈ పోక్సో చట్టం అనగానే కొంచెం అతను మనసుకు తీసుకున్నాడు, అసలు పోక్సో అంటే ఏంటని చెప్పేసి. సో అంతకు మించి ఏం లేదు. సో మేమైతే బబ్బుకు సపోర్ట్ చేస్తాం ఎప్పటికి కూడా. మీ అందరు కూడా బబ్బుకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.